వాల్మీకి మహర్షి రాముడి గురించి ఏం చెప్పాడో ఒక పాటలో తెలుసుకుందాం. రఘుకులేశుడే ధర్మము వీడి మరో బామతో కూడిన నాడు. రఘుకులేశుడే ధర్మము వీడి మరో బామతో కూడిన నాడు. నాదు జపతపము నా కావ్యమెరుదా గుణమ్మా. నాదు జపతపము నా కావ్యమెరుదా గుణమ్మా. సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ. సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ. సందేహించకు మమ్మా. రఘుకులేశుడనగా రాముడు ధర్మాన్ని వీడిన నాడు, ఇంకో స్త్రీని కోరిన నాడు తన యొక్క జపము తపము అంటే వేస్ట్ అయిపోతాయి అంటాడు. ఇక్కడ ఏంటి, తన కావ్యం కూడా వృధా అగునట. అంటే శ్రీరాముడు ధర్మం వీడినాడు, ఇంకో స్త్రీని కోరిన నాడు వాల్మీకి మహర్షి యొక్క జపము తపము వ్యర్థం అవుతుంది. ఇంకా తన కావ్యం కూడా వృధా అవుతుంది. ఇదంతా ఆలోచించి వేస్ట్ అని చెప్తున్నాడు. అంటే రాముడు అంతటి వాడిని మనం అధర్మపారుడని, ఇంకా ఇతర స్త్రీలతోటి వ్యామోహం లాంటివి లేనివాడని ఇక్కడ చెప్తున్నాడు. దీని గురించి నువ్వు ఎలాంటి సందేహించకుమామా అని చెప్తున్నాడు. అంటే ఎప్పటికీ రాముడి ప్రేమ సీతదే అని చెప్తున్నాడు ఈ పదంలో. ఇది వాల్మీకి మహర్షి తన రామాయణంలో బోధించిన ఒక బోధన అన్నట్టు. ఇది ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. బై.